అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా పురాతనమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ చాలామందికి తెలిసిందే, కాని మనమొక కొత్త కోణంలో చూద్దాం. అసలు విషయమేంటంటే, వర్షం ఆగిపోయింది, జలప్రళయం ముగిసింది. సరే, ఆ తర్వాతే ఏం జరిగింది? ఈ వివరాలన్నీ మన మూలగ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూడబోయే ప్రతి ఒక్క విషయం, ప్రతి సంఘటన కూడా ఈ మూల గ్రంథం నుంచే నేరుగా తీసుకున్నది. కథ ఎలా చెప్పబడిందో మనం కూడా అలాగే దాన్ని పరిశీలిద్దాం. దీనివల్ల ఈ కథనానికి ఒక ప్రామాణికత వస్తుంది. ఇక అసలు విషయంలోకి వస్తే, ప్రపంచం మొత్తం నీళ్లతో నిండిపోయింది. వర్షం ఆగిపోయింది. కాని ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. మరిప్పుడు నోవహు, అతని కుటుంబం, ఆ ఓడలోని జీవరాశుల పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదేంటంటే, ఒక సుదీర్ఘమైన, అనిశ్చితితో కూడిన నిరీక్షణ. సరే, కథలోని మొదటి భాగం నీళ్లు తగ్గిపోవడం గురించి. ఇది ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు. ఇది చాలా నెమ్మదిగా, చాలా కాలంపాటు జరిగిన ఒక ప్రక్రియ. ఆ సమయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 150 రోజులు, అంటే దాదాపు 5 నెలలు. ఆలోచించండి, అన్ని జీవరాశులు ఓడలోనే బందీలుగా ఉన్నాయి. భూమి మీదంతా నీళ్లే. ఆ నిరీక్షణ ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కాలక్రమం చూస్తే ఆ ఎదురుచూపు ఎంత దీర్ఘంగా సాగిందో మనకర్థమవుతుంది. చూడండి, 150 రోజుల తర్వాత 7వ నెలలో ఓడ అరరాతు పర్వతాల మీద ఆగింది. ఇది వాళ్లకు మొదటి ఊరట. అయినా సరే వాళ్లు బయటకు రాలేకపోయారు. ఎందుకంటే పర్వతాల శిఖరాలు కనిపించడానికి 10వ నెల వరకు ఆగాల్సొచ్చింది. ఓడ అలా పర్వతాల మీద ఆగడమనేది కథలో ఒక కీలకమైన మలుపు. నెలల తరబడి నీటిమీద తేలియాడుతూ ఉన్న తర్వాత మొదటిసారి ఒక స్థిరత్వం. బహుశా ఒక కొత్త ఆరంభానికి ఇది మొదటి సూచన అయ్యుంటుంది. ఓడ ఆగిన తర్వాత కూడా నోవహు వెంటనే ఏమీ చేయలేదు. మరో 40 రోజులు ఓపికగా ఎదురుచూశాడు. ఆ తర్వాత అతను తీసుకున్న ఒకే ఒక చిన్న చర్య వాళ్ల భవిష్యత్తును నిర్ణయించింది. ఆ చర్యే ఓడ కిటికీని తెరవడం. అది కేవలం ఒక కిటికీ మాత్రమే కాదు, నాశనమైన బయటి ప్రపంచంలోకి తెరుచుకున్న మొదటి ద్వారం. బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆశతో మొదలుపెట్టిన ఒక పరిశోధనకు అది ఒక మార్గంగా మారింది. ఇప్పుడు కథలో అత్యంత ఆసక్తికరమైన భాగానికొచ్చాం. బయట ప్రపంచం సురక్షితంగా ఉందా లేదా అని తెలుసుకోటానికి నోవహు ఒక అద్భుతమైన పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక వేశాడు. ఆలోచించండి, తన దగ్గర శాటిలైట్ ఇమేజెస్ లేవు, డ్రోన్లు లేవు. మరి ఆ రోజుల్లో భూమి పొడిగా ఉందో లేదో, జీవించటానికి అనువుగా మారిందో లేదో ఎలా నిర్ధారించుకోవాలి? ఈ ప్రశ్నకే నోవహు సమాధానం వెతికాడు. అతను ఒక పద్ధతి ప్రకారం 3 ప్రయోగాలు చేశాడు. మొదట ఒక కాకిని పంపాడు. ఆ తర్వాత ఒక పావురాన్ని. ప్రతి ప్రయోగం నుండి అతను చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించాడు. ఇక్కడ చూడండి, కాకి బయటకు వెళ్ళింది. నీళ్లు ఇంకిపోయేదాకా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. కాని అది ఓడకి తిరిగి రాలేదు. సరే, దానివల్ల నీళ్లు తగ్గుతున్నాయని ఒక ఐడియా వచ్చింది. కాని పావురం కథ వేరు. అది బయటకి వెళ్ళింది, కాని దానికి కాలు పెట్టడానికి ఎక్కడా చోటు దొరకలేదు. అందుకే అది తిరిగి ఓడ దగ్గరకే వచ్చేసింది. ఇది నోవహుకి చాలా స్పష్టమైన సమాచారం ఇచ్చింది. ఏంటంటే, లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా నీటితోనే మునిగి ఉన్నాయని. సో ఇంకా టైం రాలేదన్నమాట. కాని నోవహు నిరాశపడలేదు. అతను మరో 7 రోజులు వేచి ఉండి అదే పావురాన్ని మళ్లీ పంపాడు. ఈసారి మానవ చరిత్రలోనే అత్యంత ఆశాజనకమైన సంకేతాలలో ఒకటి తిరిగి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, నెలల తరబడి నీళ్లు తప్ప ఏమీ చూడని వాళ్లకు ఆ ఒక్క పచ్చి ఆకు ఎంత గొప్ప ఆశను ఇచ్చి ఉంటుంది. భూమిమీద మళ్లీ జీవం మొదలైంది అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? అది కేవలం ఒక ఆకు కాదు, అదొక వాగ్దానం. నోవహుకి ఇప్పుడు తెలుసు, భూమి పొడిగా మారుతోందని. అయినా అతను తొందరపడలేదు. పూర్తి నిర్ధారణ కోసం మరో 7 రోజులు ఆగి పావురాన్ని చివరిసారిగా పంపాడు. ఒక ఫైనల్ టెస్ట్ అన్నమాట. మరి అది తిరిగి రాలేదు. ఈసారి పావురం తిరిగి రాకపోవడమే ఒక శుభవార్త. ఎందుకంటే దానికి బయట నివసించడానికి సురక్షితమైన ఆహారం దొరికే చోటు దొరికింది. ఈ నిశ్శబ్దమే వారి నిరీక్షణ ముగిసిందని నోవహుకు స్పష్టంగా చెప్పింది. పావురం నుండి నిర్ధారణ దొరికాక కథ చివరి దశకు చేరుకుంది. ఇక ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయమొచ్చేసింది.
మూలగ్రంథం మనకు ఖచ్చితమైన తేదీని కూడా చెబుతుంది. నోవహు జీవితంలో 601వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున అతను ఓడ పైకప్పును తీసి చూశాడు. అవును, భూమి పొడిగా ఉంది. నోవహు తన కళ్లతో చూసినా కూడా దేవుని ఆజ్ఞ కోసం ఎదురుచూశాడు. ఆ తర్వాత ఆజ్ఞ వచ్చింది, ఓడ నుండి బయటకు వెళ్లి భూమిని మళ్లీ నింపండి. ఇది వాళ్ల సుదీర్ఘ ప్రయాణానికి అధికారిక ముగింపు. ఆ తర్వాత ఒక గొప్ప ఊరేగింపు జరిగింది. మొదట నోవహు కుటుంబం, ఆ తర్వాత ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి ప్రాకే పురుగు అన్నీ వాటి జాతుల ప్రకారం ఒక క్రమపద్ధతిలో బయటకు వచ్చాయి. జీవాన్ని ఎంత సంపూర్ణంగా సంరక్షించారో ఇది మనకు చూపిస్తుంది. మరి ఈ పురాతన కథ అంతా విన్నాక మనకేమర్థమవుతుంది? ఇది కేవలం ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటన గురించేనా? లేకపోతే ఓపిక, సరైన పరిశీలన, ఇంకా ఎంత కష్టకాలంలోనైనా సరే ఆశను వదులుకోకూడదనే ఒక గొప్ప సందేశం మనకి ఈరోజు కూడా ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించండి.